హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి గణేష్. ఈరోజు మా లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దామా. టుడే లంచ్ ఏంటో చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుందండి. దొండకాయ పచ్చడి కూడా మా ఇంట్లో ఫేవరెట్ అండి, చాలా బాగుంటుంది. చపాతీ, క్యారెట్, ఇంకా రైస్. ఓకేనా? ఇంకా అన్నంలోకి రసం. ఓకేనా? ఇవే అండి మా ఇంట్లో ఈరోజు స్పెషల్. మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? అలాగే మీకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్ చేయండి, నాకు ఈ రెసిపీ కావాలని చెప్పి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, సో మచ్ అండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా? అయితే నేను ఒక చిన్న మంచి మాట చెప్తా అండి. ఓకేనా? ఒకరోజు ఒక పాము వెళ్తుంటే దానికి మధ్యలో ఒక ఐరన్ లాంటి రంభం లాంటిది తాకి బాడీకి చిన్న గాయం అయి ఉంటుంది. అది గాయాన్ని కోపంగా తీసుకొని కూరలతోని ఆ రంపాన్ని కాటు వేసింది. ఆ కాటేసినప్పుడు దాని పళ్ళు విరిగిపోయాయి అన్నమాట. ఐరన్ రాడ్ కదా తగిలి పళ్ళు విరిగిపోయాయి. సో ఇంతకు పానుకున్నావని చెప్పి ఆ పాము రంపాన్ని మొత్తం చుట్టుకొని గట్టిగా బంధిద్దామని అనుకుంది. కానీ ఆ రంపం షార్ప్గా ఉండటం వల్ల పాముకి కట్టు అయిపోయి మొత్తానికి పాము చనిపోయింది. సో స్టోరీ ఏంటంటే నీకు ఎవరైనా కోపం తెప్పించినా, నిన్ను జీవితంలో ఏదైనా ఇబ్బంది పెట్టే పని చేసినా, ఓకేనా, చెప్పినా నిన్ను ఇబ్బంది పెట్టాల్సిన అవసరంగా కోపంగా తెచ్చుకొని మన విలువను పోగొట్టుకోవద్దు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక చిన్న పని ఏంటంటే చిరునవ్వుతో ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోండి. ఆ చిరునవ్వు ఎలా ఉండాలంటే ఎవరైతే మిమ్మల్ని చూసి హేళన చేసిర్రో, ఎవరైతే మీకు కోపం తెప్పించేలాగా వాళ్ళని నవ్వుని కాల్చే విధంగా ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇదే నా మంచి మాట. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసి నాకు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.